ఒక పక్క డ్రగ్స్ కేస్, మరో పక్క జైల్లో ఉన్నారు. ఇప్పుడు రాజ్ దూరం అవుతున్నాడు. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను బేసిక్గా ప్రిజన్కి వెళ్ళినందుకు కొంచెం గ్రాటిట్యూడ్లోనే ఉన్నానండి. నాకు లైఫ్ ఏంటని నేర్పించింది, మనుషులు ఏంటని నేర్పించింది. సో నేను బయటకు వచ్చేటప్పుడు నేను ఇంకా ఎవరైనా నమ్మను, ఫ్రెండ్స్ని నమ్మి మోసపోయాను లైఫ్లో. రాజ్కి సారీ అని థ్యాంక్స్ చెప్దామని చాలా ఆశగా వచ్చాను బయటికి. వచ్చేసరికి తను లేడు, అక్కడే సగం చచ్చిపోయాను నేను. పారిపోయాడు, అసలు నన్ను వదిలేసి పారిపోయాడు ఇంట్లో నుంచి. ఒక్కరోజైనా జైల్లో ఉన్నప్పుడు వచ్చి పలకరించాడా? స్టేషన్లో 1.5 డే ఉన్నాను. అతను తలుచుకుంటే అయ్యే కేసు కాదు. హెల్ప్ చేయొచ్చు తను చేయాలనుకుంటే. డ్రగ్స్ కేసులో మీరు ఉన్నారని తెలిసిన తర్వాత అన్నీ తెలుసు తనకి. రాలేదు, హెల్ప్కి కూడా రాలేదు. కనీసం అప్రోచ్ అయ్యే ప్రయత్నం ఏంటి మీరు జైల్లో ఉన్నప్పుడు? ఎందుకంటే ఎవరు జైలుకి వెళ్ళాలని కోరుకోరు. నేను ఏవైతే చూడకూడదు అన్నీ ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి. ఇంకా ఉందంటే చావు ఒకటి ఉంది. అంత హార్డ్ వర్డ్స్ వద్దు. ప్రతిరోజు జైల్లో నలిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఎవరు అనుకోరు అక్కడ. ఒక గంట గడిచేది కాదండి, టైం చాలా స్లోగా అయ్యేది. నేను జడ్జిని చాలా రిక్వెస్ట్ చేశాను, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్, ప్లీజ్ బెయిల్ ఇవ్వండి, ఉండలేకపోతున్నాను అని. ఈవెన్ కాప్స్ హెల్ప్ చేస్తున్నారండి, జనాలు వస్తున్నారు. ఆఖరికి నేను కేసు పెట్టిన మస్తాన్ కూడా ఫేవర్గా అయ్యో వస్తున్నాడు. రాజు వెళ్ళిపోవడం ఏంటో నాకు నిజంగా అర్థం అవట్లా. కోపం రాలేదా? ఎందుకంటే అంత ప్రేమించిన మనిషి ఆ సమయంలో కూడా దగ్గర లేకపోతే కోపం వచ్చి వదిలేయాలేమో, దూరం వెళ్ళిపోలేము అనిపిస్తుంది. అయినా ఇంకా ప్రేమ ఉందా? నేను ఉండలేను. నేను కుక్క పిల్లనే వదిలేదు. కుక్క పిల్ల కోసమే ఇండియా వచ్చాను నేను. మేబీ రాకపోయి ఉంటే నేను అక్కడే ఉండేదాన్నేమో. రైల్వే స్టేషన్కి తీసుకెళ్లే వాళ్ళు కాదు. కుక్క పిల్లని వదిలేదు, మనిషిని ఎలా వదిలేస్తాను నేను? తనకి చాలా ఈజీ. ఇప్పుడు 15 dogs 4 cats ఉన్నాయి. చాలా ఈజీగా అబాండన్ చేసేసాడు. వాటితో పాటు నన్ను కూడా, మనిషిని నేను. ఒక స్టార్గా ఎదిగిన తర్వాత ఎప్పుడైనా మీతో మాట్లాడినప్పుడు ఆ డిఫరెన్సెస్ వచ్చి కనిపించిందా మీకు? ఎస్, నేను స్టార్ని అయ్యాను అనే మాట అలాంటివి ఏమైనా? స్టార్ అయ్యేవాడిని కాదు, కానీ ఫైనాన్షియల్ దగ్గర మాత్రం కొంచెం కించపరుస్తూ మాట్లాడేవాడు కోపం వచ్చినప్పుడు. నువ్వేం పని చేయవు అని. అంటే ఇప్పుడు ఇంట్లో పని చేయడం హౌస్ వైఫ్ ఏం తక్కువ ఏం కాదు అంటే దాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు. అసలు నువ్వు పని చేయవు, నీకేం చేత కాదు అని. ఇంత ఎమోషనల్గా ఉన్నప్పుడు ఈ కన్నీరు చూసుకోవడం ఎప్పుడు కరగలేదా తను? తెలీదు, నాతో మాట్లాడలేదు, బ్లాక్ చేశాడు. 11 years అంటే తన అన్న ప్రకారం చూసుకున్నా, అంటే 2011లో మీరు మ్యారేజ్ చేసుకున్నాను. లేదు, తను ఉన్నప్పుడు నేను ఏడుస్తే ఎప్పుడు ఏడవనిచ్చేవాడు కాదు, ఏడిపించలేదు కూడా. మాకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే అమ్మాయిల ప్రాబ్లం తప్ప, ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్. బట్ ఇప్పుడు రాజు దగ్గర అవుతారు అనుకుంటున్నారా మీరు? తెలియదు నాకు. బట్ మాల్వి ప్రూవ్ చేస్తే పంపిస్తాను అనింది కదా. మాల్వి వదిలేస్తే వస్తాడేమో. వాట్ అనిపించట్లే? ఒక అమ్మాయి దగ్గర తనేనో వస్తువా అని అనిపించట్లే మీకు, వదిలేయడానికి, పట్టుకోవడానికి? మరి ఇప్పుడు నేను మీడియా పోలీస్ వరకు వచ్చింది ఎందుకండి? తనని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాను. వాళ్ళ ఫాదర్ని అయ్యాను, వాళ్ళ తమ్ముడిని అయ్యాను. అంటే ఏంటి ఒక మాట తను ఛాలెంజ్ చేసిందండి, నా దగ్గర తీసుకుంటానని. ఎలా తీసుకుంటుంది? ఏంటా ఛాలెంజ్? రాజుని తీసుకుంటానని ఎలా తీసుకుంటుంది? ఎందుకు రాజు అంటే తెలియదు నాకు అసలు. అండ్ అవి ఇప్పుడు నేను ఎలా కోపంలో ఒక మాట అంటానో అలా కోపంలో అనిందని అనుకుంటాను, కానీ నిజంగా పంపిస్తారు, ఇప్పుడు జైలుకి పంపిస్తుందో లేదా రాజు దూరం అవుతాడో నాకు తెలీదు. లేదా ప్లాన్ ప్రకారమే చేసి ఉండాలి. ఐ కాంట్ ప్రూవ్. అంటే మాల్వి
వచ్చేంత వరకు మీ లైఫ్లో ఎలా ఉంటుంది? ఆఫ్ కోర్స్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా మీరు గొడవలు ఉండేవి, సెట్ అయిపోయేది. నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు మాకు ఎప్పుడు. సో మాల్వి ఎంటర్ అయిన తర్వాత ఎంత పరిచయం మాల్వికి రాజ్ తరుణ్ మీకు ఈ సర్కిల్లో పరిచయం ఎంత? ఆల్మోస్ట్ ఒక 1.5 2 years అవుతుంది. 2 years. ఎప్పుడు పీక్స్కి వెళ్ళింది మీ ముగ్గురి మధ్య ఇష్యూ? 1 year వస్తుంది అండి. 1 year నుంచి. ఓకే. సో మాల్వికి మీకు మధ్య ఇష్యూ ఎప్పుడు పీక్స్కి వెళ్ళింది? ఎందుకంటే ఫోన్ కాన్వర్సేషన్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి. ఎవరితో షేర్ చేసుకోవాలనిపించుకోలేదు, ఎందుకంటే ఎస్ ఇది నాతో తెగేది కాదు. నేను అతని పరువు పోతుందో లేకపోతే నేనున్నానన్న దాన్నే చెప్పలేదండి ఇన్ని సంవత్సరాలు టు ప్రొటెక్ట్ అతనిది. అలాంటి మనిషి ఇప్పుడు నేను అతను పరువు తీయడానికి చేస్తున్నాను అనడం కూడా కరెక్ట్ కాదు. తను ఇన్ఫ్యాక్ట్ తను కూడా అదే అంటున్నాడు. తను చాలా డిమాండ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ తన ఆడియో బయటలో కూడా చూసాను, నేను అన్నీ మూసుకొని కూర్చున్నాను. నిజంగానా? మీకు అనిపించాలండి, ఎందుకంటే అది మీ ఇద్దరి మధ్య పర్సనల్ కాన్వర్సేషన్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. తనంతా బొంబాడయ్యేవాడా మీతో? తను ఇప్పుడు వదిలించుకోవాలి అన్న దారిలోనే ఉన్నాడు. ఏదైనా నేను చేస్తాను, అవసరమైతే ఆ శిక్ష జైలుకి వెళ్ళడం అయితే నేను జైలుకైనా వెళ్తాను, కానీ ఆ అమ్మాయితో నేను తిరిగి ఉండను అన్నాడు. ఆ అమ్మాయితో తిరిగి ఉండను అనే బదులు మాల్వితో ఉండాలనుకుంటున్నా, నాకు వద్దు అని చెప్తే నేను వెళ్ళిపోయేదాన్ని. దాన్ని నన్ను చెడు చేయవద్దు. లావణ్య రాజ్ని మాల్వికి చేస్తుందా? మంచిగా చెప్పుంటే ఇచ్చేసేదాన్నేమో, మంచిగా అడుగుంటే ఇచ్చి ఉండేదాన్నేమో, నిజంగా ఇచ్చి ఉండేదాన్నేమో. ఇఫ్ హీ వాంట్స్ దట్ వెళ్ళిపోయేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని అంటే నేను ఎలా బతకాలి? ఎందుకంటే మీరు అన్న మాటల్లో ఎప్పుడు కూడా రాజ్ మిమ్మల్ని తప్పుగా అనలేదు, ఎప్పుడు తన నుంచి వినలేదు. కానీ సడన్గా ఆ మాట విన్న తర్వాత ఏంటి మీ రియాక్షన్ ఏంటి ఆ రోజు? ఏమో ఇది అసలు రియాలిటీనా లేకపోతే అది నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నానండి. నమ్మడానికి లేదు నాకు. చాలాసార్లు అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతాను, మేబీ ఏం చేస్తాడు అని. కానీ ఆల్రెడీ అతను అమ్మాయితో ఉన్నాడు. షీఈస్ స్టేయింగ్ ఇన్ దట్ ఫ్లాట్ ఓన్లీ విత్ హిమ్, మాల్వి. అది చెప్పేయచ్చు కదా బయట ప్రపంచానికి కూడా, నాకు కూడా అయిపోతుంది. దానికి రాజ్ చూస్తున్నాడు అనుకుందాం, రాజ్కి స్ట్రైట్గా ఏం చెప్తారు? మీ నిజం చెప్పానండి బయటకు వచ్చి. లేదు, స్ట్రైట్గా మీ రాజ్కే చెప్పండి, కెమెరాలో స్ట్రైట్గా చూసి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజం చెప్పమనండి. ఇప్పుడు ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటూ కూర్చోడానికి వేస్ట్ టైమ్. సింపుల్, తను మాట్లాడుకుంటున్నారా లేదని కాల్ ఎయిర్టెల్ లాగిన్ అండి, నా పేరు మీదే ఉంది. అతను మీ రాజు చూస్తున్నాడు అనుకోండి, ఏం చెప్పాలనుకుంటా? 30 seconds మీకు టైం ఇచ్చాడు మీ రాజు. సపోజ్ అనుకుందా, వాట్ యూ వాంట్ టు కన్వే? లావణ్య ఏం చెప్పాలనుకుంటా? ఇలాగే ఏడుస్తూ ఉంటుంది రేపు ఉదయం రాజ్ కళ్ళ ముందు ఉన్నా సరే? ఐ థింక్ రాజ్, యూ హ్యావ్ టు సీ దిస్. ఎవరి తప్పు ఉందో ఎవరి ఒప్పుందో ఎవరిది ఎంత కారణమో తెలియదు, కానీ ఇట్ కుడ్ బి బెటర్ మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే. ఓకే, ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి, విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు. వీ హ్యావ్ దట్ రైట్. మన ఉండమంటే మాల్వితోనే ఉండమనండి, కానీ ఇంటికి వచ్చేయమనండి ప్లీజ్. రాజ్, హోప్ఫుల్లీ యూ షుడ్ సీ దిస్. యూ షుడ్ సీ దిస్. ఇన్ఫ్యాక్ట్ యూ మస్ట్ సీ దిస్ వీడియో. మీరు చూడాలి. అఫ్కోర్స్ తప్పులు అనేవి ఎవరైనా చేస్తాం, మనిషి అన్న తర్వాత తప్పు చేయని మనిషి ఎవడు ఉంటాడు? నేను ఇంటర్ఫియర్ అవ్వను, మాల్వికేం ఫోన్ చేయను. నేను మీడియా ముందు ప్రామిస్ చేస్తున్నా, నేను ఫేస్ చేయలేను సొసైటీని. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి రాజ్తో కూడా కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి టీం. ఒకవేళ రాజ్ కనెక్ట్ అయితే కనుక లెట్స్ టాక్. ఒకవేళ కుదిరితే ఈరోజు ఇక్కడే సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని, తన కన్నీటిని చాలా వేల మంది చూస్తున్నారు. ఇద్దరు మనుషులు తమ రిలేషన్ కోసం, ముఖ్యంగా ఒక మహిళ, ఒక స్త్రీ వాడు కావాలని పట్టుబడుతోంది. తప్పులు ఎవరైనా చేస్తాం, ఆఫ్కోర్స్ అట్రాక్షన్స్ ఉంటాయి, లేకపోతే వేరే అంశాలకు సంబంధించి డైవర్ట్ అవుతూ ఉంటాం. దట్స్
నేచురల్, సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చినప్పుడే మనిషి అనేవాడు ఉంటాడు. తప్పులు సాధారణంగా ఎవరైనా చేస్తాం, కానీ కరెక్షన్ చేసుకుని ఒకే ఒక శక్తి భగవంతుడు, కొన్ని నేచర్ అనుకుందాం, మనకిచ్చింది, బుర్రిచ్చింది, మెదరిచ్చింది, వాడదాం. వి షుడ్ టాక్. కేసెస్, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి వాటిని సాల్వ్ చేయడానికి. కానీ వాటన్నిటికీ మించి నేచర్స్ గ్రేస్ ఇది ఒకటి ఇచ్చింది మనకు, వాడండి అని చెప్పి కూర్చుందాం, సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ ఇట్ ఈజ్ బియాండ్, వెళ్ళిపోయింది బియాండ్, కానీ పట్టిలాగి మన దగ్గర తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఫైనల్లీ రాజ్, ఎందుకంటే నేనేం మాట్లాడాను కాబట్టి ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్ ఫ్లోర్ టు